ఎన్నికల ముందు గౌరవ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పని చేయలేకుండా అందరికీ నైరాశ్యంలో ముంచినటువంటి సందర్భం ఇవాళ చూస్తున్నాం. గత 8 నెలల్లో కూడా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ అన్ని రంగాల్లో కూడా పేదలకు అండగా ఉండేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి భిన్నంగా ఈవేళ కక్షాదింపులు, కార్పణ్యాలు, కక్షతో ఈవేళ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప మరి విద్యార్థులకు సైతం ఏ రకమైనటువంటి మేలు చేయలేనటువంటి ప్రభుత్వం ఈవేళ రాష్ట్రంలో నడుస్తోంది. మేము కోరేది ఒకటే, ఏదైతే మీరు ఎన్నికల ముందే వాగ్దానాలు ఇచ్చారో నిరుద్యోగుల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, నిరుపేదలైనటువంటి పేదల పట్ల కానీ మీరు స్పందించి మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి మరి ఫీజు రీయింబర్స్మెంట్ మీద కానీ, మరి విద్యార్థులకి అనేక రకాలుగా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది ఆచరణ జరగలేదు. అవన్నీ కూడా ఆచరణ చేయాలి. మరి విద్యార్థులను ఆదుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు అనేక రకాల ఇబ్బందులు వీళ్ళు పడుతున్నారు. మరి ఆనాడు మరి ప్రభుత్వమే భరిస్తుంది కనుక ఆవేళ విద్యార్థులు ఎక్కువగా మరి పెద్ద చదువులకి చదివించడానికి పేద విద్యార్థి తల్లిదండ్రులు మరి ఆవేళ జాయిన్ చేయడం జరిగింది. అర్ధాంతరంగా ఈవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవేవి చెల్లించకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తల్లిదండ్రులు కూడా పడుతున్నారు కనుక ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రులకి ఉపశమనం కలిగే విధంగా, విద్యార్థులు చదువుకునే విధంగా పేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆచరించాలని కోరుతున్నాం.